వ్యక్తి ప్రేక్షకులు నమస్కారం అండి. ఈరోజు ఆట 18th కన్వెన్షన్. నేను జార్జియాలో ఉన్నాను. మనతో పాటు ఇక్కడ భూజా ప్రెసిడెంట్ గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. నమస్తే సార్, మీరు అదే పనిగా ఇండియా నుంచి వచ్చారు ఆట కన్వెన్షన్కి. ఎలా జరుగుతోంది ఇక్కడ? అంటే అద్భుతంగా ఉంది. నేను యాక్చువల్గా ఆల్మోస్ట్ 20 years బ్యాక్ వచ్చేవాడిని. తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడం జరిగింది. బట్ గ్రాండ్ స్కేల్లో జరుగుతుంది. ఇట్స్ వెరీ నైస్ టు బీ హియర్ యాక్చువల్లీ. అలాగే నేను అంటే మా బావగారు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు తను కూడా వచ్చారు ముఖ్య అతిథిగా. సో అలానే మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. బట్ ఇట్ వాస్ వెరీ నైస్ కమింగ్ బ్యాక్ అగైన్ టు వాటా ఈవెంట్ ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్. ఇట్స్ ఎ వెరీ గ్రాండ్ స్కేల్లో చేస్తున్నారండి. చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి ఫెసిలిటీస్ అంతా. వెరీ నైస్. ఆట బాగా దిగ్విజయంగా జరిగింది. సో సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఎవ్రీ 2 years. సో మేము వి కేమ్ ఫ్రమ్ న్యూ జెర్సీ టు అట్లాంటా. సో బికాస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీ 2 years డిఫరెంట్ స్టేట్స్లో జరుగుతుంది. సో ఎవ్రీ టైం అటెండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. డే 2 ఎలా జరుగుతుంది ఆట? హౌ ఇస్ ఇట్ గోయింగ్? బ్రహ్మాండం జరుగుతుంది. నిన్న ఈరోజు ఇక్కడ ఆటకి రావడం చాలా సంతోషంగా. మంచి ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళతో ఇంటరాక్ట్ కానీ చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ రావడం, చాలా సంతోషంగా ఉంది సార్. అదే మనకు ఒక బ్యాడ్ న్యూస్ తెలుగు వారందరికీ కూడా. రామోజీరావు గారు స్వర్గీయులు అయ్యారు. మనము ఏం చెప్పండి సార్? నిజంగా చాలా బ్యాడ్ న్యూస్ ఈరోజు రామోజీరావు గారు లేకపోవడం అనేది నిజంగా. ఎందుకంటే నన్ను సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది రామోజీరావు గారు. ఉషాకిరణ్ మూవీస్లో నేను ఫస్ట్ ఫిలిం పీపుల్స్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అలాగే రామోజీ ఫిలిం సిటీలో ఫస్ట్ హీరో నేను మేనానికి వెళ్ళి ఆ సిటీలో చేయడం జరిగింది. నిజంగా ఆయన లేకపోవడం, ఎప్పుడు కలిసిన చాలా ఇదిగా నా హీరో అని పలకరించేవారు ఆయన లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒక లెజెండ్ని మన తెలుగు ప్రజలు కోల్పోయారు. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. సార్ మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నేను నెక్స్ట్ దేవరాలో చేస్తున్నాను జూనియర్ ఎన్టీఆర్తో. అలాగే రామ్ చరణ్ దేమో గేమ్ చేంజర్, కళ్యాణ్ రామ్తో ఒక ఫిలిము, అండ్ నేను హీరోగా ఒక ఫిలిం చేస్తున్నాను. సో ఇవన్నీ ఉన్నాయి కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో పాటు అశ్విని గారు ఉన్నారు, బిగ్ బాస్ ఫేమ్. నమస్తే మేడం. ఆట కన్వెన్షన్ ఎలా జరుగుతుంది? హలో, చాలా బాగా జరుగుతుందండి. సీరియస్గా ఇంత బాగా జరుగుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతమంది తెలుగు ఆడియన్స్ని చూస్తే నాకు చాలా హార్ట్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఇండియా వదిలేసి ఇంత దూరం వచ్చి లైక్ దే ఆర్ ఆల్సో సర్వైవింగ్ ఇన్ సచ్ కంట్రీస్. అంటే ఇంత ఇంగ్లీష్ మాట్లాడి ఇంత బాగా I don't know how to tell. This is such a great feeling to see all these people here. Following our traditions. ఎందుకంటే మన ట్రెడిషన్ కొంచెంగా మెల్లగా తగ్గిపోతుంది అని నా ఫీలింగ్ అండి. బట్ not only me, so many people out there want our tradition to just go along, go move forward. So ఇట్లాంటి తెలుగు ఈవెంట్స్ కనెక్ట్ చేస్తున్న దానివల్ల మన తెలుగు కల్చర్ కానీ మన ట్రెడిషన్స్ కానీ ఇంకా మూవ్ ఫార్వర్డ్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సీయింగ్ ఆల్ దీస్ పీపుల్ అవుట్ హియర్. మేడం, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మా ప్రేక్షకుల గురించి, వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? Okay, my next projects are like I'm doing quite a few. నేను సాయి కుమార్ గారు వాళ్ళ సన్, సో ఆది గారితో one of the I'm doing a very nice role in the movie, one of the lead actress, and ఒకటి లేడీ ఓరియంటెడ్ మూవీ ఒకటి చేస్తున్నాను ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ బిగ్ బాస్, అండ్ ఒక తమిళ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను. సో ఐఎమ్ క్వైట్ లిటిల్ బిజీ, బట్ coming here feels so great. Seriously, seeing such nice Telugu audience here is such an amazing feeling and always. And nannu support chesina Big Boss, I'm just seeing kada when I'm meeting all the ladies, like the housewives or working women or anybody out here, they are like giving me huge response. అండ్ మేము మీకు ఓట్ చేసాం అని ప్రతి అందరూ చెప్తుంటే నాకు అసలు ఎంత హ్యాపీ ఫీలింగ్ అంటే లైక్ వాట్ ఐ సఫర్డ్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అనేది
ఇక్కడ వాళ్ళు ఎక్కువ కనెక్ట్ చేసుకున్నారండి. ఎందుకంటే బీయింగ్ ఎన్ఐటి వరంగల్ ఇంజనీర్, I mean, I can't, survive or sustain in such a, ఎట్లా చెప్పాలి, such house. I mean, people who are like, I can't call it illiterate. I mean, that's a very wrong way. I mean, వాళ్ళకి అంత ఎక్కువ చెప్పలేనండి, మీరు కనెక్ట్ చేసుకుంటున్నారని నాకు అర్థమైంది. సో ఐ మీన్ అట్లాంటి జనాల్లో నేను సర్వైవ్ అయ్యాను. లైక్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, యూఆర్ ఏ స్ట్రాంగ్ ఉమెన్, యూఆర్ ఏ వారియర్, అది ఇది అని చెప్పి నాకు వీళ్ళందరూ చెప్తుంటే, లైక్ ద యుఎస్ ఆడియన్స్ చెప్తుంటే, I feel so happy and thank you everybody who ever supported me and voted me in Bigg Boss. Good luck, madam. Good luck for everything. Thanks you for talking to Big TV. For more videos like this, subscribe Big TV channel.